కొన్నాళ్ల క్రితం 3 పిగ్లెట్స్ వాళ్ళ అమ్మతో కలిసి ఒక చిన్న ఇంట్లో ఉంటుండేవారు. ఆ ఇంటిని వాళ్ళు వదిలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాల్సిన సమయం వచ్చేసింది. వాళ్ళ అమ్మ ఆ ముగ్గురిని తన దగ్గరికి పిలిచింది. నా పిల్లల్లారా, ఇప్పుడు సమయం వచ్చేసింది. మీరు ప్రపంచాన్ని చూడాలి. ఈ కొత్త జీవితాన్ని ప్రారంభించండి. మరచిపోవద్దు. మీరు ఏది కావాలన్నా చెయ్యండి. పూర్తి మనసు పెట్టి చెయ్యండి. జీవించడానికి ఇదే సులువైన పద్ధతి. కొంత ఉదాసీనంగా, కొంత ఉత్సాహంగా వాళ్ళ అమ్మని కలిసి 3 పిగ్లెట్స్ బయలుదేరారు. కొంత దూరం వెళ్ళాక వాళ్ళకి ఒక స్థలం కనిపించింది. అక్కడ వాళ్ళు తమ ఇంటిని కట్టుకోవచ్చు. అందరికంటే చిన్న పిగ్లెట్ గడ్డితో తన ఇంటిని కట్టుకోవాలని చూశాడు. అతను అనుకున్నాడు ఫటాఫట్గా సులువుగా చేసేయచ్చు అని. ఆడుకోవడానికి బోలెడు సమయం ఉంటుందని. చిన్నవాడి ఇల్లు 1 రోజులో కట్టేయడం అయిపోయింది. వాడు తన అన్నలకు చెప్పాడు, చూడండి, నా ఇల్లు అయిపోయింది. పెద్ద పిగ్లెట్ ఆ ఇంటిని చూసి ఇలా అన్నాడు, అరే, ఈ ఇల్లైతే అస్సలు గట్టిగా లేదు. మనం ఆ జంతువుతో ఎలా రక్షించుకుందాం? చిన్నవాడు పెద్దవాడి మాటల్ని లెక్క చేయలేదు. టెన్షన్ తీసుకోకు, ఏమీ కాదు. మళ్ళీ తర్వాత అనొద్దు, ఎవరు చెప్పలేదని. మధ్య పిగ్లెట్ తన ఇంటిని కర్రతో కట్టాలని అనుకున్నాడు. అడవి నుండి కర్రల్ని సేకరించి తన ఇంటి పనిని మొదలుపెట్టాడు. 3వ రోజుకల్లా మధ్యవాడి ఇల్లు కూడా సిద్ధమైంది. ఈ ఇల్లు గడ్డి ఇల్లు కంటే కొంచెం మన్నికైనది. పెద్దవాడు ఆ ఇంటిని చూసి చెప్పాడు, నీవు చాలా కష్టపడి కట్టావు ఇల్లుని. చాలా అందంగా ఉంది. కానీ ఇల్లు జంతువు నుండి రక్షిస్తుందా మనల్ని? మధ్యవాడు చెప్పాడు, ఖచ్చితంగా సేఫ్ గా ఉన్నారు. మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? తరువాత అనొద్దు, ఎవరు చెప్పలేదని. చిన్నవాడు మధ్యవాడు తమ తమ ఇళ్లలో మజా చేస్తూ ఉంటుండగా పెద్దవాడు తన ఇంటిని కట్టడంలో బిజీగా ఉన్నాడు. అతను ఇటుక సిమెంట్తో తన ఇంటిని కట్టుకుంటున్నాడు. మిగిలిన ఇద్దరికీ అనిపించింది అతను ఊరికే కష్టపడుతున్నాడు అని. వాళ్ళు ఆడుకుంటూ సమయాన్ని గడిపేస్తున్నారు. మాలాగా త్వరగా ఇంటిని కట్టుకోకుండా ఇంత ఎందుకు కష్టపడుతున్నావు? ఎంత భయపడతారు? పెద్దవాడు వాళ్ళ మాటల్ని లెక్క చేయలేదు. మొత్తం 7 రోజుల్లో అందమైన దృఢమైన ఇంటిని కట్టుకున్నాడు. మర్నాడు ఆకలితో ఉన్న ఒక తోడేలు వాళ్ళ ఏరియాకి వచ్చింది. దానికి గడ్డి ఇల్లు కనిపించగానే ఆగిపోయింది. చిన్నవాడు సోఫాలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. తోడేలు తలుపు తట్టింది. తలుపు తీ, నేను లోపలికొస్తా. నీవు తీయకపోతే 2-3 సార్లు ఊది మీ ఇల్లుని కూలగొట్టేస్తా. నువ్వేమీ చేయలేవు, నా ఇల్లు మన్నికగలది. తోడేలు గట్టిగా నోటితో గాలిని ఊదింది. ఇల్లు కూలిపోయింది. కానీ చిన్నవాడు ఎలాగో అలాగా పారిపోయాడు. పరిగెడుతూ మధ్యవాడి ఇంటికి చేరుకున్నాడు. వాడి ఇంటి తలుపు తట్టగానే మధ్యవాడు తలుపు తెరిచి చూశాడు. చిన్నవాడు లోపలికొచ్చి దాక్కున్నాడు. త్వరగా తలుపు మూసేయ్, తోడేలు వచ్చేస్తుంది. భయపడకు, వాడి ఇంట్లోకి రాలేడు. ఈలోగా తోడేలు అక్కడికి చేరుకుంది. తలుపు తీ, నేను లోపలికొస్తా. నీవు తలుపు తీయకుండా ఉంటే 2-3 సార్లు ఊది మీ ఇల్లుని కూల్పేస్తా. నీవేం చేయలేవు. తోడేలు గట్టిగా నోటితో గాలిని ఊదింది. ఇల్లు మళ్లీ కూలిపోయింది. ఎలాగోలా ఇద్దరూ కలిసి అక్కడి నుండి పెద్దవాడి ఇంటిని చేరుకున్నారు. పెద్దోడా, జంతువు వెంట పడింది, ఏం చేద్దాం? పెద్దవాడు వాళ్ళకి ధైర్యం చెప్పాడు. నీవు టెన్షన్ పడకు, అలా ఏమీ కాదు. కొద్దిసేపటిలో ఆకలితో ఉన్న తోడేలు ఇక్కడికి కూడా వచ్చింది. తలుపు తీ,
నేను లోపలికొస్తా. నీవు తీయకపోతే నేను 2 సార్లు ఊదినా మీ ఇల్లు కూలిపోద్ది. ప్రయత్నం కూడా చెయ్యకు, నీవు మమ్మల్ని ఏం చెయ్యలేవు. తోడేలు కోపంతో నోటితో గాలిని గట్టిగా ఊదింది. అయితే ఇల్లు కదల్లేదు, ఏ మాత్రం కదల్లేదు. ఒక్క ఇటుకని కూడా కదపలేకపోయాడు. అలసిపోయి ఓడిపోయి వాడి ఇంకో విధానం ఆలోచించాడు. ఇంటి పైన ఒక చిమ్నీ ఉంది. దాని పైకి ఎక్కసాగాడు. దాన్ని ఎక్కడం చూసి లోపలికి రాకుండా ఆపడానికి ఫైర్ ప్లేస్లో మంటని వెలిగించాడు. దానిపైన ఒక నీటి కుండని పెట్టేశాడు. తోడేలు చిమ్నీ పైకి చేరుకుంది. కిందకి వెళ్ళసాగింది. తిన్నగా మరుగుతున్న నీటిలో పడిపోయింది. అరే అరే రక్షించండి, రక్షించు, కాలిపోయింది, నన్ను రక్షించు. తోడేల్ని ఓడించాక పిగ్లెట్స్ సంతోషంతో ఒకరిని ఒకరు హత్తుకున్నారు. ముగ్గురు సోదరులు కలిసి మర్నాడు ఈ కథని చెప్పడానికి తల్లి వద్దకు వెళ్లారు. చిన్నవాడు ముందుగా మాట్లాడాడు. నువ్వు సరిగ్గా చెప్పావు. ఏ పని చేసినా పూర్తి మనసుతో చెయ్యని, మనసు పెట్టి చెయ్యని, అప్పుడే విజయం సాధిస్తాం. ఆ రోజు నుండి చిన్న మధ్యవాడు కలిసి బద్ధకాన్ని వదిలి పెద్దవాడిలా కష్టపడసాగారు. సంతోషంగా జీవితాన్ని సాగించారు. ఎన్నో ఏళ్ల క్రితం ఒక చిన్న పట్టణంలో బొమ్మలు చేసేవాడు ఉండేవాడు. అతని పేరు జెపాటో. అతను చెక్కలతో బొమ్మలు చేసి అమ్మేవాడు. అతనికి జీవితంలో ఒకటే బాధ, అతనికి పిల్లలు లేరు. ఒక రోజున అడవిలో అతనికి చెట్టు కాండం దొరికింది. బొమ్మలు చేయడానికి అనువైనది. ఈ ముద్దు సరిగ్గా సరిపోయేటట్టుంది, దీంతో మంచి శిల్పం చెక్కుతా. జెపాటో ఆ కర్రను తీసుకుని తన వర్క్ షాప్కి వెళ్ళాడు. తన టేబుల్పై దాన్ని పెట్టి దాంతో బొమ్మను చేయడం మొదలుపెట్టాడు. ఉన్నట్టుండి ఏదో వింత జరిగింది. ఒక గొంతు వినిపించింది ఆ కర్ర నుండి. ముందు జెపాటో ఆశ్చర్యపోయాడు. తనేదో తప్పు విన్నాడని అనుకున్నాడు. బొమ్మని తయారు చేయడానికి పూనుకున్నాడు. మళ్ళీ అదే గొంతు వినిపించింది. ఇక నేను ముసలివాడిని అయిపోయినట్టే. నా చెవులు కూడా సరిగా పనిచేయడం లేవు. జెపాటో తన పనిని తను చేసుకుపోతున్నాడు. ముందుగా బొమ్మ ముఖం తయారు చేశాడు. తర్వాత దాని కాళ్ళు, చేతులు. జెపాటో బొమ్మ పూర్తిగా తయారైంది. బొమ్మని కుర్చీలో కూర్చోబెట్టి శుభ్రం చేయసాగాడు. అప్పుడు ఓ గొంతు వినిపించింది. హలో. జెపాటో అటు ఇటు చూశాడు. బొమ్మ తప్ప మరేదీ కనిపించలేదు. తన పనిని చేసుకోవడం మొదలుపెట్టాడు. కొద్దిసేపయ్యాక ఆ బొమ్మ కుర్చీలో నుండి లేచి కిందకి దూకింది. డాన్స్ చేయడం మొదలుపెట్టింది. ఇది చూసిన జెపాటోకి తల తిరగసాగింది. అయ్యో, ఇదేంటి? ఈ విగ్రహంలో ప్రాణం ఉందే. అది చిన్న పిల్లాడు కాదు, కానీ పిల్లల్లాగానే నవ్వుతూ మాట్లాడుతూ డాన్స్ చేస్తున్నాడు. జెపాటో అతన్ని ఎత్తుకున్నాడు. ఇప్పటి నుండి నీ పేరు పినోకియో బాబు. జెపాటో, పినాకియో సంతోషంగా జీవిస్తున్నారు. పినోకియో స్కూల్కి వెళ్లే సమయం వచ్చేసింది. అయితే జెపాటో వద్ద వాడి స్టేషనరీ కోసం డబ్బు లేదు. అందువల్ల జెపాటో తన కోట్ని అమ్మి
ఆ డబ్బుని పినోకియోకి ఇచ్చాడు. పినోకియో ఆ డబ్బుతో స్కూల్కి బయలుదేరాడు. దారిలో నడిచేవారిని, దుకాణాలని గమనిస్తున్నాడు. ఉన్నట్టుండి ఒక చోట జనాలు గుమిగూడి ఉండటం చూశాడు. ఏం జరుగుతుందో అన్నది తెలుసుకోవడానికి జనాల మధ్యలోకి వెళ్ళాడు. సులువుగా ఆ వైపుకి వెళ్ళగలిగాడు. మరోవైపు రంగురంగుల టెంట్ ఉంది, సర్కస్ టెంట్. అక్కడ ఒక జోకర్ టికెట్ కొనమని అందర్నీ పిలుస్తున్నాడు. పినోకియో కూడా చూడాలని ఉంది లోపల ఏముందని. కానీ ఆ జోకర్ అతన్ని ఆపేశాడు. ఇలా అన్నాడు, లోపలికి వెళ్ళాలంటే డబ్బులు కావాలి. పినోకియోకి జెపాటో స్కూల్ కోసం ఇచ్చిన డబ్బు గుర్తొచ్చింది. డబ్బుంది నా దగ్గర. అతను ఆ డబ్బు తీశాడు, జోకర్కి ఇచ్చాడు. టెంట్ లోపల చాలా మజా వస్తోంది. అక్కడ అన్ని బొమ్మల్ని ఉన్నాయి. వాటిని చూశాడు, అవి నాట్యం చేస్తున్నాయి. ఈ రెండు కూడా చక్కవే. పినోకియో కూడా స్టేజ్ పైకి ఎక్కి వాళ్ళతో పాటు నాట్యం చేయసాగాడు. కానీ అక్కడ నిలబడ్డ దర్శకులకు మాత్రం నచ్చలేదు. సర్కస్ యజమాని ఆ బొమ్మల్ని తాళతో ఆడిస్తున్న అతనికి చాలా సంతోషంగా అనిపించింది. ఒక సజీవ బొమ్మని చూసి, దారాలు లేకుండా ఆడే ఈ బొమ్మ భలే ఉంది, దీంతో చాలా డబ్బులు సంపాదిస్తా నేను. షో పూర్తవ్వగానే అతను పినోకియోని పట్టుకున్నాడు. అతని బంధించాడు. పినోకియోకి చాలా బాధ వేసింది. అతను జపాటో మాట వినలేదని, స్కూల్కి వెళ్ళలేందుకు అతను ఏడవసాగాడు. పినోకియో ఈ విధంగా బాధపడడం చూసిన ఒక పరి వచ్చింది. నువ్వు నీ తండ్రి చెప్పిన మాట విని ఉండాల్సింది, కానీ నువ్వు చేసిన తప్పు నీకు తెలిసింది కదా. అందువల్ల నేను నిన్ను ఇక్కడి నుండి విడిపిస్తాను. అదే తప్పుని మళ్ళీ చేయకు. పినోకియో చాలా సంతోషించాడు. నా దగ్గర డబ్బు లేదు, నీ స్కూల్కి ఎలా వెళ్తాను? పరి జాదూ చేసింది. పినోకియో చేతిలోకి డబ్బులొచ్చాయి. ఈ డబ్బుని తప్పుగా వాడుకోవద్దు. ఇప్పుడు తిన్నగా స్కూల్కి వెళ్ళు. పరి అతని సర్కస్ నుండి విడిపించింది. సంతోషంగా ఆడుతూ పాడుతూ పినోకియో స్కూల్కి వెళ్ళాడు. అతన్ని ఇంత సంతోషంగా ఉండడం చూసి జిత్తులు నక్క, దాని మిత్రులు పెంకి పిల్లి దారికి అడ్డంగా వచ్చాయి. అతని నుండి డబ్బులు అక్కోవాలని ప్లాన్ వేశారు. అరే వా, ఇంత ఆడుతూ పాడుతూ ఎక్కడికి వెళ్తున్నావో? నా కోసం స్టేషనరీ కొనుక్కోడానికి వెళ్తున్నాను. ఇన్ని డబ్బులలో నీకు స్టేషనరీ ఎవడిస్తాడో? నేను ఇంతకన్నా చాలా డబ్బు ఇవ్వగలను నీకు. నేనేం చేయాల్సి ఉంటుంది? ఈ డబ్బు నాకు ఇస్తే నేను ఈ డబ్బుని మంత్ర పొలంలో నాటుతా. దాని తర్వాత నీకు సొంత ధన వృక్షం ఉంటుంది. ఇక నీవు ఎంత డబ్బైనా తెప్పుకోవచ్చు. అమాయకపు పినాకియో నక్క మాటలు నమ్మి అతనికి డబ్బు ఇచ్చేశాడు. డబ్బు తీసుకుని నక్క, పిల్లి పారిపోయారు. పినోకియో బాధపడటం చూసి పరి మళ్ళీ వచ్చింది. నువ్వింకా స్కూల్కి వెళ్ళలేదా? స్టేషనరీ కోసం నీకు ఇచ్చిన డబ్బేది? పరికి తెలుసు అతను డబ్బు నక్కకి ఇచ్చేశాడని. ఆమె పినాకియోతో అంది, నాకు అబద్ధం చెప్పకు, లేకుంటే పనిష్ చేస్తాను. అయినా కూడా పినాకియో అబద్ధం చెప్పాడు. నేను స్టేషనరీని కొనేసుకున్నాను, కానీ స్కూల్లో పెట్టేశాను. ఇలా చెప్పగానే అతని ముక్కు పొడవుగా అయింది. నువ్వు నిజమే చెబుతున్నావా? అబద్ధం చెబుతున్నప్పుడల్లా అతని ముక్కు ఇంకా పొడవుగా అయిపోయింది. ఎంత పొడవు అంటే ఇప్పుడు తల ఊపడం కూడా కష్టమయ్యింది. ఏంటవుతుంది? అప్పుడు పరికి మొత్తం నిజం చెప్పాడు, జరిగిందంతా.
పినోకియో నిజం చెప్పాలనుకున్నందుకు పరి అతని ముక్కుని సరిచేసేసింది. నేను నిన్ను క్షమించాను, ఎందుకంటే నువ్వు నిజం చెప్పావు. పరి మాయ చేసి ఆ డబ్బుని పినోకియోకి ఇచ్చేసింది. నక్క తీసుకున్న డబ్బది. అతనికి చెప్పింది డబ్బుని వృధా చెయ్యొద్దు అని. డబ్బుని చేతిలోకి తీసుకున్న పినోకియో ఆడుతూ పాడుతూ మళ్ళీ ముందుకు సాగిపోయాడు. ఇక ఇప్పుడు మరో కొత్త సమస్య వచ్చి పడింది. సర్కస్ యజమాని తనని బంధించినవాడు ఎదురుగా నిలబడ్డాడు. సర్కస్ వ్యక్తి పినోకియో అంటే చాలా కోపంగా ఉంది, ఎందుకంటే అతను అక్కడి నుండి పారిపోయాడు. అతన్ని పనిష్ చేయాలనుకున్నాడు. అతను పినోకియోని ఎత్తి సముద్రంలో పడేశాడు. పినోకియో సముద్రంలో పడ్డాడు, కానీ మునిగిపోలేదు. పైనే తేలుతున్నాడు, ఎందుకంటే తనకు కర్రతో తయారైనవాడు. అతనికి పైకి రావడం చాలా మజాగా ఉంది. అతను కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఈత కొట్టడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా ఒడ్డుకు చేరుకున్నాడు. అరే, ఏమైంది? ఎక్కడ ఉన్నాను? పినోకియో తనని తాను చీకటి ప్రదేశంలో ఉన్నట్టుగా గమనించాడు. అటు ఇటు చూశాడు, ఏమీ కనిపించడం లేదు. ఏమైందంటే ఓ పెద్ద చేప పినోకియోని తినేసిందన్నమాట. ఇప్పుడు వాడు దాని కడుపులో ఉన్నాడు. ఇంకోవైపు జెపాటో పినోకియో గురించి కంగారు పడుతున్నాడు. వాడిని వెతకడానికి బయలుదేరాడు. పినోకియో, పినోకియో. చివరికి పినోకియోని సముద్రంలోకి ఎక్కడ తోసేశారో ఆ చోటికి చేరుకున్నాడు. అక్కడ చేపలు పట్టే వాళ్ళని అడిగాడు. ఒక బెస్తవాడికి తెలుసు ఆ పిల్లాడి గురించి. అతను చెప్పాడు పిల్లాడు సముద్రంలో పడిపోయాడని. జెపాటో అతన్ని సాయం కోరాడు. అతనికి తెలుసు జెపాటో మంచి మనిషి అని. అతను సాయం చేయడానికి ఒప్పుకున్నాడు. జెపాటోకి ఒక చిన్న నావని ఇచ్చాడు, పినోకియోని కాపాడటానికి. జెపాటో నావను తీసుకుని సముద్రంలోకి వెళ్ళసాగాడు. కొద్దిసేపటికి ఒక పెద్ద భయంకరమైన తుఫాను వచ్చింది. ఈ చిన్న నావ పెద్ద పెద్ద అలల్ని తట్టుకోలేకపోయింది. అది కాస్త మునిగిపోయింది. జెపాటో సముద్రపు నీళ్లలో పడిపోయాడు. జెపాటో వయసులో పెద్దవాడు, అతనికి ఈత కూడా రాదు. అతను సముద్రపు లోతుల్లోకి వెళ్ళసాగాడు. అదే సమయంలో పినోకియోని తిన్న పెద్ద చేప జెపాటోని కూడా మింగేసింది. జెపాటో దాని గొంతులో నుండి తిన్నగా దాని కడుపులోకి చేరుకున్నాడు. అతనికి చిన్నపిల్లాడి ఏడుపు వినిపించింది. అతను ఆ గొంతుని గుర్తుపట్టాడు. పినోకియో, నా బిడ్డ, ఎంత ఆందోళన పడ్డానో తెలుసా? ఎంత వెతికితే దొరికావురా? తన తండ్రి గొంతు విని ఏడుస్తూ అతన్ని కౌగిలించుకున్నాడు. సారీ నాన్న, నేను మీరు చెప్పిన మాట వినలేదు. నన్ను క్షమించండి. ఇప్పటి నుండి ఎప్పుడు మీ మాట వింటాను. ఈసారి పినోకియో నిజంగానే తప్పును తెలుసుకున్నాడని చూసిన పరి వాళ్ళిద్దరినీ చేప పొట్టలో నుండి తీసి క్షేమంగా ఒడ్డును చేర్చింది. ఆ రోజు నుండి పినోకియో మంచి పిల్లాడయ్యాడు. ఎప్పుడూ తన తండ్రి చెప్పింది వింటూ రోజు స్కూల్కి వెడుతూ స్కూల్ నుండి వచ్చాక తండ్రికి సాయం చేస్తున్నాడు. పరి ఇదంతా చూసింది. పినోకియో ఎంత మంచి పిల్లాడుగా ఉన్నది. అందుకు బహుమతిగా ఇవ్వాలని అనుకుంది. ఓ రాత్రి పినోకియో నిద్రపోతున్నప్పుడు వాడి దగ్గరగా వచ్చి మంత్రం వేసింది. ఉదయం కాగానే పినోకియో స్కూల్కి వెళ్ళడానికి తయారవుదామనుకున్నాడు. అతను లేస్తున్నప్పుడు ఏదో వేరుగా ఉందని అనిపించింది. అతను తన చేతిని చూసుకున్నాడు, మొత్తం శరీరం చూసుకున్నాడు. ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు అతను చెక్క పిల్లాడు కాదు, మనుషుల్లాగా మారిపోయాడు. చర్మం కూడా ఉంది. ఎగురుకుంటూ తండ్రి దగ్గరకు పరిగెత్తాడు. చూడు. తన కొడుకుని పూర్తిగా మనిషి రూపంలో చూసిన జెపాటో ఎంతో సంతోషించాడు. పినోకియో, ఇప్పుడు నీవు నా సొంత కొడుకువి.
తండ్రి కొడుకులు కౌగిలించుకున్నారు. కళ్ళల్లో సంతోషపు కన్నీరు కారింది. పినోకియో మళ్ళీ ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. వాడి ముక్కు కూడా ఎలా ఉండాలో అలాగే ఉంది. ఎన్నో ఏళ్ల క్రితం ఒక కింగ్డమ్ ఉండేది. సంతోషాలతో నిండి ఉన్న కింగ్డమ్ అది. ఈ కింగ్డమ్ రాజు రాణులకు ఒకటే కోరిక, వారికి ఒక బిడ్డ కావాలని. కింగ్ అండ్ క్వీన్ ఎంతో దయగలవారు. అందుకే వారికి పూర్తి నమ్మకం దేవుడు వారి కోరికని తప్పక తీరుస్తాడని. కొద్ది కాలంలోనే వారి కోరిక పూర్తయింది. వారి జీవితంలో ఒక అందమైన కూతురు వచ్చింది. పిల్ల ముఖంలో సూర్యుని వెలుగు వంటి మెరుపు ఉంది. అందువల్ల వాళ్ళు ఆమెకి పేరు పెట్టారు ప్రిన్సెస్ అరోరా, అంటే మెరుపు. తమ సంతోషం అందరితో పంచుకోవడానికి వాళ్ళు ఒక పార్టీ ఇచ్చారు. పార్టీకి అందరినీ పిలిచారు. దట్టమైన అడవుల్లో ఉండే పరీలని కూడా. కింగ్ అండ్ క్వీన్తో ఒక పొరపాటు జరిగింది. ఒక పరిని పిలవడం వాళ్ళు మర్చిపోయారు. మొత్తం కింగ్డమ్ నుండి అందరూ వచ్చారు. చుట్టుపక్కల ఉన్న కింగ్స్ అండ్ క్వీన్స్ కూడా ప్రిన్సెస్ అరోరాకు గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చారు. ఆ తర్వాతి వంతు వచ్చింది ఆ 12 మంది పరీలకు. వాళ్ళు అరోరాకు ఎంతో ఎక్స్క్లూజివ్ గిఫ్ట్స్ ఇచ్చారు. తమ మ్యాజిక్ వాండ్తో ఆమె ప్రతి కోరిక తీరేలా వరం ఇచ్చారు. చివరికి 3 పరీలు మాత్రమే మిగిలారు. ప్రపంచంలో అన్ని సంతోషాలతో నీ జీవితం నిండి ఉండాలి. నువ్వెప్పుడూ సంతోషంగా ఉంటావు. బాధ అన్నది నీ చుట్టుపక్కలకు రాదు. చివరి పరి వంతు రాగానే ఏదో వింత జరిగింది. అన్ని వైపుల నుండి పచ్చని రంగు వ్యాపిస్తోంది. ఆ పొగ నుండి వచ్చింది ఒక నల్లని పరి. కింగ్ అనుకున్నాడు, ఈ సెలబ్రేషన్స్ ఆపింది ఎవరు అని. 3 పరీలు చెప్పారు, ఈమె కఠినమైన మనసున్న నల్లని పరి అని. మహారాజా, మీ సంతోషాలను పంచుకోవడానికి అందరినీ పిలిచారు. ఈ కింగ్డమ్ లో ప్రతి ఒక్కరిని, బయట నుండి మిత్రుల్ని కూడా పిలిచారు. పరీలని పిలిచారు, కానీ నన్నెందుకు పిలవలేదు? కింగ్ నల్లని పరిని క్షమించమని అడిగాడు. మహారాజా, ఇప్పుడు నేను వచ్చాను కదా, బిడ్డకు బహుమతినివ్వకుండా ఎలా వెళ్తాను? రాజకుమారి జీవితంలో సంతోషాలు నిండి ఉంటాయి, డబ్బు ఉంటుంది. కానీ ఆమె 16వ పుట్టినరోజు నాడు సూర్యాస్తమయం అయ్యేలోగా ఒక సూది గుచ్చుకుంటుంది. దాంతో ఆమె మరణిస్తుంది. ఈ దుష్టుణ్ణి పట్టుకోండి. కింగ్ గట్టిగా అరిచాడు, కానీ నల్లని పరి నవ్వుతూ మాయమైపోయింది. ఇంకా చివరి పరి తన గిఫ్ట్ని ఇవ్వలేదు. ఆమె నల్లని పరి అంత శక్తివంతురాలు కాదు, గాని తన బ్లెస్సింగ్స్తో నల్లని పరి శాపాన్ని తగ్గించగలదు. నేను నల్లని పరి శాపాన్ని తొలగించలేను, కానీ దాని ప్రభావాన్ని తగ్గించగలను. రాజకుమారి మరణించదు, కానీ సూది గుచ్చుకోగానే ఆమె గాఢ నిద్రలోకి జారుకుంటుంది. ఎప్పటి వరకు నిద్రపోతుందంటే తనను ప్రేమించేవారు నుదుటిపైన ముద్దు పెట్టుకునే వరకు. రాజు ఈ శాపం నుండి తప్పించుకోవడానికి ఒక ఆజ్ఞ చేశాడు, సూది లేదా అలాంటి పదునైనవి ఏవైనా నాశనం చేయమని. పరిల ఆశీర్వాదం వల్ల ప్రిన్సెస్ అరోరా అందంగా పెరుగుతోంది. ఒకరోజు రాజు ఆదేశించాడు 3 పరీలకు అరోరాని కాపాడమని. ఇది కాస్త కష్టమైన పనే, ఎందుకంటే అరోరా ఎవరి చేతికి అందేది కాదు.
అయితే వారి సాయంతో అరోరా ఎంతో అందంగా తయారవుతోంది. చూస్తుండగానే ప్రిన్సెస్ అరోరాకు 16వ పుట్టినరోజు వచ్చింది. సూర్యాస్తమయం అయ్యేలోగా పరి ఇచ్చిన శాపం నిజం కానుంది. రాజు రాణి అన్నీ చేశారు దాంతో అలా జరగకూడదు అని. కానీ వారి చేతిలో అన్నీ ఎక్కడున్నాయి? వారు ప్రిన్సెస్ని ఒక గదిలో బంధించారు. ఆమె మంచి కోసమని. అరోరాకి కారణం తెలియదు. ఆమెకు చాలా బాధగా అనిపించింది. ఉన్నట్టుండి ఒక తలుపు అక్కడ ప్రత్యక్షమైంది. ఇక అరోరాని తన వైపుకు ఆకర్షించింది. తలుపు తెరుచుకుంది. ఆ మార్గం గుండా లోపలికి నడిచింది. ఆమెకి కనిపించింది ఒక స్త్రీ కుట్టు పని చేస్తూ ఉంది. అంతే వేగంలో అరోరా ఆ సూది వైపు తన చేతిని చాచింది. సూర్యాస్తమయం కాగానే నల్లని పరి ఇచ్చిన శాపం నిజమైంది. ఇక అరోరా చెయ్యి సూది మీద పడింది. అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది. గాఢ నిద్రలోకి. నల్లని పరి శాపం ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పించుకోలేకపోయారు. ఆమెకి అందమైన బట్టలు వేసి పూల మంచంపై పడుకోబెట్టారు. అప్పటి నుండి అరోరాని స్లీపింగ్ బ్యూటీ అన్నారు. రాజు రాణి అరోరా ఎలాంటి ఇబ్బంది పాలు కాకూడదని తలిచారు. అందువల్ల వారు అందరినీ నిద్రపోమ్మని ఆదేశించారు. ప్రిన్సెస్కు మెలకువ వచ్చే వరకు. వంద ఏళ్లు గడిచిపోయాయి. ఒకరోజు ఒక హ్యాండ్సమ్ ప్రిన్స్ అక్కడి నుండి వెడుతున్నాడు. అప్పుడు అతనికి ఆ మహల్ కనిపించింది. దాని ఎదురుగా ఎన్నో చెట్లు, ఎన్నో మొక్కలు పెరిగిపోయాయి. సిపాయిలు ఆ మహల్ మరియు స్లీపింగ్ బ్యూటీ గురించి చెప్పారు. ప్రిన్స్కి ఇదెంతో ఆసక్తిగా అనిపించింది. అతను లోపలికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. చెట్లు, ముళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయంటే ప్రిన్స్ వాటిని కోస్తూ కోస్తూ మార్గాన్ని ఏర్పరచుకున్నాడు. చివరికి తలుపు వద్దకు చేరుకున్నాక ఇద్దరు గార్డ్స్ నిద్రపోతూ కనిపించారు. తలుపు తోస్తూ లోపలికి చూస్తూనే అతను ఆశ్చర్యపోయాడు. ప్రతి చోట అందరూ నిద్రపోతున్నారు. ముందుగా వెడుతూ రాజు గదిని చేరుకున్నాడు. రాజు రాణి కూడా తమ సోఫాలో నిద్రపోతున్నారు. ఇక సగం తెరిచి ఉన్న తలుపు లోపలికి అతను వెతుకుతున్నది కనిపించింది. స్లీపింగ్ బ్యూటీ ఆమె ఒక పువ్వుల మంచంపై గాఢమైన నిద్రపోతోంది. ప్రిన్స్ అక్కడికి దగ్గరగా వచ్చి కూర్చున్నాడు. ప్రిన్సెస్ చెవుల్లో చెప్పాడు, అయితే నీవేనా స్లీపింగ్ బ్యూటీ? చాలా అందంగా ఉన్నావు. అతను ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ప్రిన్సెస్ కళ్ళు తెరిచింది. తన ఎదురుగా ఉన్న ఒక హ్యాండ్సమ్ ప్రిన్స్ని చూసింది. ఆమెకు మెలకువ రాగానే క్యాసల్లో అందరూ లేచారు తమ 100 ఏళ్ల నిద్ర నుండి. రాజు రాణికి నమ్మకమే కుదరలేదు. వాళ్ళు పరిగెత్తి ప్రిన్సెస్ గదిలోకి వెళ్లారు. వాళ్ల కూతురు ఎదురుగా కనిపించగానే వారి సంతోషానికి హద్దులే లేవు. ప్రిన్సెస్తో పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. ప్రిన్సెస్ సంతోషంగా ఒప్పుకుంది. రాజు కూడా ఇది విని ఎంతో సంతోషించాడు. ఎంతో ఘనంగా వారి పెళ్లి జరిగింది. వారు ఎప్పటికీ సంతోషంగా ఉన్నారు.
ఒకానొకప్పుడు ఒక దూర ప్రాంతంలో ఒక అందమైన అమ్మాయి ఉండేది. వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న వేరే పెళ్లి చేసుకున్నాడు. ఈ సవితి తల్లి, ఆమె 2 కూతుళ్ళు కూడా చాలా చెడ్డవారు. సవితి అక్క చెల్లెళ్ళు ఆమెని ఎంతో బాధ పెట్టేవారు. హే, నువ్వు మాతో పాటు కూర్చుంటావా? కుదరదు, ఇక్కడ కూర్చోవద్దు. అరే, గ్లాసు పగిలిపోయింది, తొందరగా ఊడ్చేయి. ఏం చేస్తున్నావు? వీళ్ళిద్దరూ ఆనందాలు అనుభవిస్తూ మొత్తం పని ఆ పిల్ల తలపై రుద్దేవారు. ఇంట్లో అందరూ సిండ్రెల్లా అని పిలిచేవారు. వీలున్నప్పుడల్లా ఆమె పిల్లితో కలిసి మంట దగ్గర చలి కాచుకునేది. ఒకరోజు రాజభవనం నుండి పిలుపు వచ్చింది. రాజకుమారుడి కోసం ఒక గొప్ప పండుగ చేయబడుతుంది. పెండ్లీడికొచ్చిన అమ్మాయిలందరూ ఆహ్వానితులే. సవితి తల్లి తన కూతుళ్లను తయారు చేసేటప్పుడు సిండ్రెల్లాకి ఇష్టం లేకపోయినా వాళ్ళకి సహాయం చేయవలసి వచ్చింది. రాజకుమారుడికి మీ 2 కన్నా అందంగా మరెవ్వరూ కనిపించకూడదు. నేనెందుకు రాకూడదు? నేను కూడా యువతనే కదా. అబ్బో, ఈ బట్టలు వేసుకుని పార్టీకి వస్తావా? పార్టీ రోజున సిండ్రెల్లా ఇంటి వద్దే ఒంటరిగా కూర్చుని తన స్థితిపై బాధపడసాగింది. అప్పుడు చిమ్నీలో నుండి ఒక మెరుపు కనిపించింది. ఆ మెరుపులో నుండి ఒక అందమైన దేవత బయటికి వచ్చింది. సిండ్రెల్లా నమ్మలేకపోయింది. ఆమె అచ్చు అమ్మలా ఉంది. బంగారు తల్లి, అమ్మా, నేను నీకు సాయం చేస్తాను. నువ్వు కూడా రాజమహల్కి పార్టీకి వెళ్ళు. నేనున్నానుగా. నిజంగానా? ఎలా? వెళ్ళు. గార్డెన్లో నుంచి పెద్ద సొరకాయని తీసుకునిరా. పిల్లి పిన్నమ్మ, నువ్వు 7 ఎలకల్ని తీసుకునిరా. ఆ దేవత క్షణాల్లోనే ఆ సొరకాయని తన మంత్రంతో అందమైన గుర్రబండిగా మార్చింది. ఆ తర్వాత తన మంత్రదండాన్ని ఎలక వైపు చూపించింది. ఒక ఎలకని డ్రైవర్గా మార్చింది. ఇక 6 ఎలకలు అందమైన గుర్రాలుగా మారిపోయాయి. ఇప్పుడు నీ సంగతి. నేను అచ్చు రాజకుమారిని అయిపోయాను. అమ్మా, నాకు డాన్స్ రాదు కదా. నేను రాజకుమారుడితో ఎలా నాట్యం చేయాలి? ఈ మంత్రం చెప్పులు వేసుకుని అందరికన్నా బాగా నాట్యం చేస్తావు. నీవు రాజకుమారుడితో తప్పక నాట్యం చెయ్యాలి. కానీ గుర్తుపెట్టుకో, ఈ మంత్రశక్తి అర్ధరాత్రి వరకు మాత్రమే ఉంటుంది. నీవు అక్కడి నుండి అర్ధరాత్రి ముందుగానే బయలుదేరిపోవాలి. తప్పకుండా అర్ధరాత్రికి ముందుగానే వచ్చేస్తాను. నన్ను మళ్ళీ కలుస్తావుగా అమ్మా? నేను ఎప్పుడు నీ పక్కనే ఉంటాను. సిండ్రెల్లా రాజభవనంలోకి అడుగుపెట్టగానే అక్కడున్న వాళ్ళందరూ ఆమెని ఆశ్చర్యంతో చూడసాగారు. తన సవితి చెల్లెళ్ళిద్దరూ కూడా తనని గుర్తుపట్టలేకపోయారు. ఇక రాజకుమారుడు ఆమె అందానికి బానిసైపోయాడు. మహారాజుకు మహారాణికి కూడా ఆమె బాగా నచ్చింది. రాజకుమారి అంటే ఇలా ఉండాలి. రాజకుమారుడు ఇక ఆగలేకపోయాడు. సిండ్రెల్లాతో కలిసి నాట్యం చేయసాగాడు. ఎంతో అందంగా నాట్యం చేశారు. ఆమె దగ్గర మంత్రం చెప్పులున్నాయిగా. సవితి తల్లి చెల్లెళ్ళు ఈర్ష్యతో మాడిపోయారు. సిండ్రెల్లా సంతోషంలో మునిగిపోయింది. సమయం మర్చిపోయింది. తల్లి మాట కూడా గుర్తుకు రాలేదు. అకస్మాత్తుగా ఆమె కన్ను గడియారం వైపు పడింది. 12 గంటలకి కొద్ది సమయమే ఉంది. రాజకుమారుని వదిలేసి మెట్లపై నుండి పరిగెత్తుకుని పారిపోయింది. పరిగెడుతుండగా ఒక చెప్పు ఊడిపోయింది. ఆమె ఆ చెప్పుని తీసుకునే స్థితిలో లేదు కదా.
రాజకుమారుడు ఆమె వెనకాల పరిగెత్తగా చెప్పు దొరికింది. అది సిండ్రెల్లా చెప్పు. ఈ చెప్పు ఎవరిదో వాళ్ళని పట్టుకురండి. ప్రపంచమంతా వెతికైనా సరే వాళ్ళు నాకు కావాలి. సైనికులు ఇంటింటికి వెళ్లి ఆ చెప్పు తొడిగిసే యువతులని పరీక్షించారు. కానీ ఈ చెప్పు ఎవరికీ పట్టలేదు. చివరికి సిండ్రెల్లా ఇంటికి చేరారు. ఇద్దరు సవితి చెల్లెళ్ళు కాలికి చెప్పు పట్టలేదు. కొంచెం ప్రయత్నించి చూడు, పట్టేస్తుంది. ఏమంటే మా అమ్మాయి పని చేసి కాళ్ళు వాచిపోయాయి, పని చేసి చేసి. కానీ ఆ చెప్పు వాళ్ళిద్దరి కాళ్ళకి పట్టలేదు. సైనికులకి ఆ ఇంట్లో మరో అమ్మాయి కనిపించింది. ఇంట్లో వేరే ఒక అమ్మాయి ఉంది. సిండ్రెల్లా ఆ చెప్పులు తొడగ్గానే ఆ చెప్పు ఆమెదే అని సైనికులకి అర్థమైంది. మీరు మాతో పాటు రాజభవనానికి రండి. మా రాకుమారుడు మీకోసం ఎదురు చూస్తున్నాడు. సైనికులు సిండ్రెల్లాని రాజభవనానికి తీసుకెళ్లారు. రాజభవనానికి చేరగానే రాజకుమారుడు చూడగానే ఆమెను సిండ్రెల్లాగా గుర్తుపట్టాడు. చాలా సంతోషించాడు. రాజకుమారుడు వంగి సిండ్రెల్లాని అడిగాడు, రాజకుమారి, నన్ను పెళ్లి చేసుకుంటావా? ఎలాంటి ఆలోచన లేకుండా సంతోషంగా అంగీకరించింది. అప్పటి నుండి వాళ్ళు ఎంతో సంతోషంగా జీవించారు. నా చెప్పుల మంత్రం ఇంకా ఎలా పనిచేస్తోంది? నేను ఎప్పుడు నీ పక్కనే ఉంటాను. అర్థమైంది. అమ్మా, ఇదంతా నువ్వే కదా చేసింది? ఒకానొక కాలంలో గొప్ప ధనవంతుడుండేవాడు. అతనికి 3 కూతుళ్ళు. వాళ్ళల్లో 2 పేరాసగల స్వార్థపరులు. అయితే అతని 3వ కూతురు మనసు ప్రేమతో నిండి ఉంటుంది. ఓ రోజు తండ్రికి ఒక విషయం తెలిసింది. అతని కొన్ని ఓడలు తుఫాను వల్ల సముద్రంలో మునిగిపోయాయి. అతను పూర్తిగా నష్టపోయాడు. ప్రస్తుతం ఉంటున్న ఇల్లు తప్ప. పేరాసగల 2 అమ్మాయిలు ఈ విషయం విని కంగారు పడ్డారు. ఆ రోజంతా కూర్చుని నోటికి వచ్చినట్టుగా మాట్లాడసాగారు. ఇంట్లో పనంతా బ్యూటీనే చేస్తోంది. కొద్ది సమయం తర్వాత తండ్రికి తెలిసింది ఒక నావ సముద్ర తీరానికి చేరింది అని. అక్కడికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. వెళ్లే ముందు తన కూతుళ్ళని అడిగాడు, మీ 3 కోసం ఏం తీసుకురావాలి నేను? డ్రెస్, షూస్, నెక్లెస్, ఇంకా బ్రేస్లెట్. మరి నీవు బ్యూటీ, ఏదో ఒకటి అడుగు. ఒక్క గులాబీ పువ్వు చాలు నాన్నా. తండ్రి ఒక సుదీర్ఘ ప్రయాణం సాగించి ఆ ఓడని చేరుకున్నాడు. అందులో సామాన్ లేదు. ఆ ఓడ కూడా ఎందుకు పనికిరాదు. ఉదాసీనంగా అలసిపోయి ఇంటికి బయలుదేరాడు. చీకటి పడుతుండగా ఒక అడవిని చేరుకున్నాడు. నిశాచరంగా ఉంది. పైగా చలి, మంచు కూడా కురుస్తోంది. ఎన్నో గంటలు ప్రయాణించాడు మంచులో. చివరికి ఒక చోట ఒక క్యాసల్ కనిపించింది. అందులో లైట్లు వెలుగుతున్నాయి. సాయం కోరడానికి లోపలికి వెళ్ళాడు. వింతగా ఉంది ఆ క్యాసల్. అన్ని వైపులా లైట్లు వెలుగుతున్నాయి. డైనింగ్ టేబుల్ పై భోజనం కూడా ఉంది. చిమ్నీ కూడా వెలుగుతోంది. కానీ ఒక్క మనిషి కూడా కనిపించలేదు. అతను పిలిచాడు, కానీ జవాబు మాత్రం లేదు. ఎంతసేపు ఆగగలడు? ఆకలి వేసింది. అతను భోజనం తిన్నాడు. ఒక అందమైన మంచంపై నిద్రపోయాడు. ఉదయం నిద్ర లేవగానే
వేసుకోవడానికి కొత్త బట్టలు కనిపించాయి. కిందకి వెడితే రుచికరమైన బ్రేక్ఫాస్ట్ సిద్ధంగా ఉంది. ఇది ఖచ్చితంగా ఒక దేవకన్య భవనమై ఉంటుంది. లేకపోతే ఎవరెందుకు చేస్తారు ఇంత సహాయం? ఆవిడ కలిస్తే కృతజ్ఞతలు చెప్తాను. క్యాసల్ నుండి బయటికి రాగానే అతనికి గార్డెన్లో గులాబీ కనిపించింది. అతను అనుకున్నాడు, తన 2 కూతుళ్లకు ఏమీ తీసుకెళ్ళలేకపోతున్నాను, కనీసం బ్యూటీ కోసమైనా ఏదైనా తీసుకెడతాను. ఒక గులాబీని కోయగానే భూమి కంపించింది. గాలి వేగం పెరిగింది. చెట్ల మధ్య నుండి ఒక పెద్ద రాక్షసుడు బయటికి వచ్చాడు. అతన్ని చూడగానే తండ్రి తల తిరిగిపోయింది. నేను నీకు భోజనం పెట్టాను, గుడ్డలిచ్చాను, ఉండడానికి స్థలం ఇచ్చాను. నీవు నా తోటలో పువ్వులు కోస్తావు. ఇదే నా పద్ధతి? తండ్రి అతనికి సారీ చెబుతూ ఒక గులాబీ తన కూతురి కోసం తీసుకెళ్లదలచానని చెప్పాడు. నీవు చేసిన తప్పుకు నీకు శిక్ష పడుద్ది. నన్ను క్షమించండి. నిన్ను క్షమించాలంటే ఒక షరతు ఒప్పుకోవాలా? బీస్టు ఇలా చెప్పాడు. నీకు 3 కూతుళ్ళున్నారు. వాళ్ళ నుండి ఒక్కరు నాతో ఉండడానికి సిద్ధపడితే నేను నిన్ను బతకనిస్తాను. మనసు నిండా బాధతో తండ్రి ఇంటివైపు ప్రయాణం సాగించాడు. ఇంటికి చేరగానే స్వార్థపరులైన 2 కూతుళ్ళు తండ్రి చెప్పిన కథని విన్నారు. కానీ బీస్ట్ షరతుని విన్నట్టుగానే ఉన్నారు. బ్యూటీ వారికి భిన్నంగా ఉంది. నాన్నా, మీరు ఒప్పుకుంటే నేను బీస్ట్ దగ్గరికి వెళ్తాను. స్వార్థపరులైన 2 అక్కలు సంతోషించారు. ఎందుకంటే వాళ్ళకి అనిపించింది తప్పందా బ్యూటీదే అని. ఉదాసీనంగా తప్పక తండ్రి బ్యూటీని తీసుకుని క్యాసల్కు బయలుదేరాడు. అక్కడికి వెళ్ళగానే చూస్తే అన్నీ మునుపటిలాగానే ఉన్నాయి. టేబుల్పై భోజనం ఉంది, కానీ ఎవరూ కనిపించలేదు. ఆయన తినడం మొదలుపెట్టాడు. బీస్ట్ అక్కడికి వచ్చాడు. అతన్ని చూడగానే బ్యూటీ కంగారు పడింది. ఎందుకంటే తండ్రి చెప్పినట్టుగానే బీస్ట్ చాలా భయంకరంగా ఉన్నాడు. బీస్ట్ ఎంతో వినయంగా అడిగాడు, నీవిక్కడికి ఇష్టపడే వచ్చావా? హా. అయితే మీ నాన్న రేపు ఇక్కడి నుండి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎప్పటికి తిరిగి రాడు. బ్యూటీ మర్నాడు ఉదయం లేవగానే తండ్రి వెళ్ళిపోయాడు. గొప్ప బ్రేక్ఫాస్ట్ ఆమె కోసం సిద్ధంగా ఉంది. ఆమె కొద్దిసేపు గార్డెన్లో తిరిగింది. గులాబీలు చూడగానే ఆమె ఉదాసీనంగా అయిపోయింది. తర్వాత క్యాసల్ లోపలికి వెళ్ళింది. ఓ తలుపు గులాబీలతో నిండి ఉంది. ఆమెకి అర్థం కాలేదు. లోపలికి వెళ్ళింది. ఎంతో అందంగా ఆ గది అలంకరించబడి ఉంది. అందులో పుస్తకాలు, పూలు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఆమెకు అనిపించింది ఆ గది ఇంత అందంగా అలంకరించిన వ్యక్తి ఎవరిని గాయపరచడు అని. అప్పుడు ఆమె ఒక పుస్తకాన్ని తెరిచింది. దానిలో గోల్డెన్ లెటర్స్లో రాసి ఉంది, మేడం, ఏదైనా కోరుకోండి, చేస్తాను. ఇప్పుడు నాన్నని చూస్తే ఎంత బావుండో. అలా బ్యూటీ అనగానే ఒక అద్దంలో ఆమెకి తండ్రి కనిపించాడు. బ్యూటీ ఎంతో ఆనందించింది. ఆమె తండ్రి ఆమెకి ఎదురుగా ఉన్నాడు. ఆ రాత్రి డిన్నర్ చేస్తుండగా బీస్ట్ కూడా వచ్చాడు. బ్యూటీ, నేను నిన్ను చూడొచ్చా? ఈ క్యాసెల్ మీ సొంతం. నన్నెందుకు అడుగుతున్నారు? లేదు, ఇదంతా నీదే. నీవనుకుంటే వెంటనే నేనే వెళ్ళిపోతాను ఇక్కడి నుండి. బ్యూటీకి ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది. ఒకటి అడుగుతాను, నేను నిజంగానే ఎంత అందవికారంగా ఉన్నానా?
ఆమెకి అర్థం కాలేదు ఏం చెప్పాలి అన్నది. తల ఊపి అవునని చెప్పింది. అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా? ఈసారి కాస్త కఠోరంగా చెప్పింది. లేదు. బీస్ట్ వెనక్కి వెళ్ళిపోయాడు, ఉదాసీనంగా, ఒంటరిగా. ప్రతిరోజు డిన్నర్ చేసేటప్పుడు బీస్ట్ బ్యూటీని కలిసేవాడు. చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు కూడా. అలా ఎన్నో రోజులు గడిచిపోయాయి. బ్యూటీకి బీస్ట్ అలవాటైపోయాడు. ఇతను అందంగా ఉంటే బావుండేది. మరికొన్ని నెలలు పూర్తయిపోయాయి. ఇప్పుడు బ్యూటీకి బీస్ట్ అంటే ఎలాంటి భయమూ లేదు. నిజానికి అతను ఆమెకి నచ్చసాగాడు. ఓ రోజు అద్దంలో తన తండ్రి అనారోగ్యంతో ఉన్నట్టుగా కనిపించాడు. ఆమె బీస్ట్ దగ్గరికి వెళ్ళింది. ఇంటికి వెళ్తానని అడిగింది. ఎందుకంటే తండ్రిని దగ్గరుండి చూసుకోవాలని అనుకుంది. ఖచ్చితంగా వెళ్ళొచ్చు, కాని నీవు తిరిగి రాకపోతే నేను బాధతో చనిపోతానేమో. నేను 1 వారంలో వెనక్కి వచ్చేస్తాను. బీస్ట్ బ్యూటీకి ఒక ఉంగరాన్నిచ్చాడు. దాన్ని ఆమె నిద్రపోతుండగా తీసేస్తే తిన్నగా క్యాసిల్ లోపలికి వస్తుంది అని. మర్నాడు ఉదయం ఆమె తండ్రి ఇంట్లో ఉంది. తన పాత మంచంపై నుండి లేచింది. తండ్రిని చూసి చాలా సంతోషించింది. తండ్రి సగం అనారోగ్యం బ్యూటీని చూడగానే తగ్గింది. మధ్యాహ్నం కాగానే బ్యూటీ పెళ్లైన అక్కలు తండ్రిని కలవడానికి వచ్చారు. ఇంట్లో బ్యూటీని చూసి చాలా కోపం వచ్చింది. ఆమెని కొత్త సమస్యల్లో పడేయాలని చూశారు. ఆమెని ఇక్కడ మరో వారం ఉండేలా చేద్దామనుకున్నారు. బీస్ట్కు కోపం వస్తే ఆమెను చంపేస్తాడు. ఇద్దరు అక్కలు బ్యూటీ దగ్గరికి వెళ్లి ఏడవసాగారు. వేరువేరుగా ఉండాలని లేదని చెప్పారు. బ్యూటీ అనుకుంది ఇంకో వారం అక్కడే ఉండాలి అని. కొద్ది రోజుల్లోనే బ్యూటీకి బీస్ట్ గుర్తుకు రాసాగాడు. ఓ రోజు కలలో బీస్ట్ తన గార్డెన్లో పడి ఉండటాన్ని చూసింది. ఆమె కంగారు పడుతూ లేచింది. నేను ఎంత స్వార్థపరురాల్ని! ఆమె అదే సమయంలో ఉంగరాన్ని తీసేసింది. ఇక ఆ మర్నాడు బీస్ట్ క్యాసెల్లో లేచింది. రోజంతా బీస్ట్ గురించి ఎదురు చూసింది. కాని అతని గురించి ఏమీ తెలియలేదు. ఎన్నో గంటలు ఎదురు చూసింది, కాని బీస్ట్ నుండి ఏ కబరు లేదు. ఉన్నట్టుండి ఆమె గార్డెన్కు వెళ్ళింది. బీస్ట్ అక్కడ పడి ఉన్నాడు, అచ్చు కలలో చూసినట్టుగానే. బ్యూటీ పరిగెత్తి అతని దగ్గరికి వెళ్ళింది. అతని హత్తుకుంది. బీస్ట్ గుండె కొట్టుకుంటోంది. అతను ఎంతో కష్టం మీద కళ్ళు తెరిచాడు. ఇలా అన్నాడు, అసలు నీ వస్తావని అనుకోలేదు నేను. అందుకే తిండి మానేసి చావడానికి సిద్ధమైపోయాను. నువ్వంటే నాకిష్టం. నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటావా? అదే క్షణాన ఏదో మాయ జరిగింది. క్యాసల్ అందాలు రెట్టింపు అయ్యాయి. బ్యూటీ మెరుస్తున్న కళ్ళతో 4 వైపులా చూసి బీస్ట్ని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ యవ్వనంతో ఉన్న అందమైన రాజకుమారుడున్నాడు. అతన్ని చూడగానే బ్యూటీకి ఏడుపొచ్చేసింది. మీరు ఎవరు? బీస్ట్ ఇక్కడ ఉండాలి. ఏమయ్యాడు? రాజకుమారుడు ఆమెకిలా చెప్పాడు, నేనే ఆ మృగాన్ని. ఒక రాక్షసి నన్ను మంత్రశక్తితో ఆ మృగాన్ని తయారు చేసింది. నీవు నన్ను పెళ్లి చేసుకుంటా అని అనకుండా ఉంటే జీవితాంతం అలాగే ఒక మృగంగా బతికేవాణ్ణి. బ్యూటీ ఇది విని చాలా సంతోషించింది. మంచి మనసున్న అసలైన ప్రేమ ఆమెకు లభించింది. బ్యూటీ రాజకుమారుడు వివాహం చేసుకున్నారు. ఎప్పటికీ సంతోషంగా జీవించారు.